హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. ఈరోజు మనం రైల్ వల్ల డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ట్రై అండర్స్టాండ్. ఓకే, సో డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డేటా వేర్ హౌస్ సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏది చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కావచ్చు, డేటాబ్రిక్స్ కావచ్చు, ఏడిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్ఏఎస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అల్టిమేట్గా మనం సో రా డేటా ఉంటుంది, దాని స్టేజింగ్ ఏరియా లేదా ఓడిఎస్, దాని తర్వాత డేటా వేర్ హౌస్, దాని తర్వాత డేటా ఓల్డ్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి మీడియా లైన్ ఆర్కిటెక్చర్ లైక్ స్టేజీ, రా డేటా, బ్రాంజ్ లేయర్, సిల్వర్ లేయర్, గోల్డ్ లేయర్, సెమెటిక్ మోడల్, రిపోర్ట్. ఇలా మనకి సో ఓల్డ్ కానీ లేకపోతే మోడర్న్ అప్రోచ్ కానీ రెండు ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఓల్డ్ వే కావచ్చు, మోడర్న్ అప్రోచ్ కావచ్చు, అల్టిమేట్గా మనకి డైమెన్షన్ టేబుల్స్, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం డేటా వేరస్లో రకరకాల కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి, మీ అందరికి తెలిసినాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో డైమెన్షన్ టేబుల్స్. ఓకే, సో డైమెన్షన్ డైమెన్షన్ టేబుల్స్. ఓకే, సో డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి? ఈ డైమెన్షన్ టేబుల్లో మనం ఏమేమి ఉంటాయి, ఏమేమి స్టోర్ చేస్తాం అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనకి ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, సో ఫ్యాక్ట్ టేబుల్. సో ఈ ఫ్యాక్ట్ టేబుల్లో డేటా ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మోస్ట్ కన్ఫ్యూజన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సర్గేట్ కీస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఏం కాన్సెప్ట్? సో సర్గేట్ కీస్. సర్గేట్ కీస్ కొంతమంది న్యాచురల్ కీస్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట. సో ఏదైనా సరే మనకి డైమెన్షన్ టేబుల్లో ఈ సర్గేట్ కీస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆ కీస్ని ఫ్యాక్ట్ టేబుల్లోకి ఎలా తీసుకొని రావాలి ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలానే లేట్ అరైవింగ్ డైమెన్షన్స్ కావచ్చు, ఎర్లీ అరైవింగ్ డైమెన్షన్స్. ఓకే, సో లేట్ అరైవింగ్ డైమెన్షన్స్ అండ్ ఎర్లీ అరైవింగ్ డైమెన్షన్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ తప్ప ఉండొచ్చు, బట్ సో అరైవింగ్. ఓకే, సో లేట్ అరైవింగ్ డైమెన్షన్స్, ఎర్లీ అరైవింగ్ డైమెన్షన్ కాన్సెప్ట్స్ ఏంటి? ఎందుకంటే మనకి సో బిజినెస్లో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని కేసెస్లో, మనం అన్ని కేసెస్లో చెప్పిన కొన్ని కేసెస్లో మనం తెలుసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత సో ఇంక్రిమెంటల్ డేటా. సో మీరు ఇంక్రిమెంటల్ డేటాలో ఎలా చేశారు? ఓకే, సో ఐదర్ ఎస్సిడి టైప్ 1 కావచ్చు అండ్ ఎస్సిడి టైప్ 2 కావచ్చు, అండ్ వాటర్ మార్క్ అప్రోచ్. ఇలా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మీరు ఆ, ఏంటి అనేది కూడా మనమైతే అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇంక్రిమెంటల్ డేటా లోడ్ ఎస్సిడి టైప్ 1 కావచ్చు, ఎస్సిడి టైప్ 2 కావచ్చు, వాటర్ మార్క్ అప్రోచ్, అలానే సర్గేట్ కీస్ ఏంటి, అండ్ లేట్ అరైవింగ్ డైమెన్షన్స్, ఎర్లీ అరైవింగ్ డైమెన్షన్స్ కావచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం సో ప్రాపర్గా అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని తెలుసుకుంటే మనకి రియల్ టైంలో ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, సో ట్రై చేయండి మీరు కూడా. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఏమి ఉండదు. సో కాకపోతే కొంచెం ప్రాపర్గా అసలు ఎలా ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ మీద అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీకు సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కావచ్చు, రియల్ టైం పాయింట్ ఆఫ్లో బిజినెస్ని బట్టి మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మీకైతే ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. Okay, so that's it. So thank you so much for watching. We'll catch you next video. Bye bye.